ఏంటి కవిత కూడా జాగృతి పార్టీ ప్రారంభించక ముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఏంటి ఎలా చూడొచ్చు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ పోటీ చేయొచ్చు. అంటే ఇప్పుడు కవిత గారు పోటీ చేసినటువంటిది ఇంకా అఫీషియల్ కూడా వాళ్ళు చెప్పిరా లేదా చూడాల్సిన సింహం గుర్తు పేరుతోటి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుని తీసుకొని కవిత పార్టీ పోటీ ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా సమస్య. ఇప్పుడు గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి పెట్టే ప్రలోభాలకు వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ లో ఉంటారా? ఎందుకంటే గతంలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చాలా చోట్ల ఇట్లా పోటీ చేసి సింహం గుర్తుతోటి అనేక ఇండిపెండెంట్లు గెలిచారు. ఇప్పుడు వడ్డేపల్లిలో ఇండిపెండెంట్ లా లేదంటే కవిత గారి పార్టీనా గెలిచింది? మనకు తెలిసి కవిత గారి పార్టీనే పార్టీ అని చెప్పలేము. ఎందుకంటే అది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, అది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు. అది గెలిచినటువంటి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్ వ్యక్తినే మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటే తర్వాత మేము మా పార్టీ అని చెప్పుకోవడం అది వేరు. మీరు ఇప్పుడు ఆ ఫార్వర్డ్ బ్లాక్ గెలిచినటువంటి వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ ఉంటారా, లేదా కాంగ్రెస్తోనే కలిసిపోతారా, బీఆర్ఎస్తో కలుస్తారా? ఇవన్నీ ఏంటంటే రేపు ఇవన్నీ ప్రలోభాలకు గురి చేసే అటువంటి. కాకపోతే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిరని చెప్పుకోవచ్చు. గెలిచినటువంటి వాళ్ళు మేము పొత్తు పెట్టుకున్నాం లేదా ఆ పార్టీతో అండర్స్టాండింగ్ చేసుకున్నాం అని చెప్పి జాగృతి వాళ్ళు చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అవి ఏదైనా సాధ్యమవుతుంటది. అట్లా చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప ఇప్పటివరకైతే పార్టీ రాజకీయ పార్టీ పెట్టలేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కవిత గారు విమర్శ చేస్తున్నటువంటి మాట వాస్తవం. అది నెక్స్ట్ వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ఉంటది ఏంటి అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు విశ్లేషణ చేసి దాని మీద ఆ పార్టీకి సంబంధం లేనటువంటి పార్టీ మీద విశ్లేషణ అనేది ఉన్నటువంటి ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇండిపెండెంట్ సింహం గుర్తు ఇక్కడనే కాదు చాలా చోట్ల గెలిచి ఉంటారు. ఇప్పటికీ ఒక్క వడ్డేపల్లే కాకుండా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రాష్ట్రంలో గెలిచిన వాళ్ళంతా జాగృతి వాళ్ళే అని చెప్పుకుంటారా? చూడాలి. గుర్తు మేము తీసుకున్నాం అనేది జాగృతి మరి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే దాని గురించి వాళ్ళే జాగృతి భవిష్యత్తులో కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తే తీసుకుంటారా? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఓటు ఎవరిది అనేది కూడా దాన్ని తర్వాత రేపు దాన్ని మరింత విశ్లేషణ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ఓటు షిఫ్ట్ అయింది ఏంటి అనేది ఈ రకంగానే కొత్త ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టి తెలుసుకోవచ్చు. అప్పటి వరకు వేరే వాళ్ళ గుర్తు తీసుకొనైనా ఆ గుర్తు మీద మేము ఎలక్షన్ ప్రచారం చేయలే. ఎలక్షన్ ప్రచారం కూడా వీళ్ళు ఏం చేయలే. జాగృతి వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసినట్టయితే లేదు, జస్ట్ గుర్తు తీసుకున్నాము ఆ పార్టీ నుంచి అన్నారు తప్ప ఎలక్షన్ ప్రచారం కూడా చేసినట్టు కనిపించలేదు. ఇప్పుడు అంటే రాష్ట్రంలో సింహం గుర్తుతో గెలిచిన వాళ్ళంతా జాగృతి వేయాలేనా అనేది మనం చూసుకోవాల్సినటువంటి క్లారిటీ రావాలి. ఎస్, శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? ఎస్, పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. యా, శ్రీనివాస్ గారు రైట్. ఏంటండి పార్లమెంట్ తర్వాత ఒక గుర్తుతో జరిగిన అఫీషియల్గా గుర్తుతో జరిగిన ఎన్నికలు ఇవే. మొన్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 8 లోక్సభ స్థానాలతోటి బీజేపీ ఆ రోజు ప్రతిపక్షము అసలు బీజేపీనే అన్నట్లుగా వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడా కూడా పెద్దగా ఊహించినంతగా బీజేపీ, ఎందుకంటే బీజేపీ ఓటు అనేది అర్బన్ ఓటింగ్ అంటారు. అలాంటి అర్బన్ ఎన్నికల్లో కమలం ఎక్కడో కలవరపడినట్లుగానా లేదంటే ఎక్కడో వెనకబడినట్లుగా కనిపిస్తుంది. ఏంటి కారణం? దేశమంతా ప్రపంచమంతా మోడీ అంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎందుకు ఇలా అయింది? అట్లే లేదు. ఇప్పుడు హారిజంటల్ గా భారతీయ జనతా పార్టీ విస్తరించింది అనడానికి ఈ ఎన్నికలో ప్రామాణికంగా తీసుకోవాలి. అశ్వారావుపేట అక్కడెక్కడ కూడా భాజపా కనబడదు. అక్కడ కూడా ఒక కౌన్సిలర్ గెలిచింది. మనం మక్తల్లా కూడా గెలుస్తున్నాం. ఇట్లా హారిజంటల్ గా బీజేపీ స్ప్రెడ్ అయింది. ప్రజల యొక్క విశ్వాసం మా పట్ల వ్యక్తం చేస్తా ఉన్నారు. బట్ ఈ ఎలక్షన్స్ లో రూలింగ్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల 10 మాసాలు ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆశ ఉంటుంది జనాలకు. హామీలు ఇచ్చినారు, 421 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 2 సంవత్సరాలు అయింది కదా, మా లిస్ట్ లో పేరు ఉన్నది కదా, హౌసింగ్ లిస్ట్ లో కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈ యొక్క పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ రావచ్చు. మరి ఓడిపోతే రాకపోవచ్చు. ఈ యొక్క మైండ్ సెట్ ప్రజలు భయాన్ని పురిగొల్పుతాయి. కాబట్టి ఎందుకైనా మంచిదే మా బ్యాలెట్ లో మా యొక్క బూత్ లో ఓడిపోతే, మా వార్డు ఓడిపోతే లేనిపోయిన ఇబ్బంది మాకెందుకు? ఎట్లా సర్కారు మారేది లేదు. ఓడిపోయినంత మాత్రం సర్కారు మారదు. కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి దిగిపోరు. ఎందుకు రిస్క్ తీసుకోవాలా?
కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనడానికి కాబట్టి ఓటు వేయించి ఉంటారు. మూడవది ప్రధాన కారణం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు, విపరీతంగా డబ్బు. నేను ఎప్పుడు ఒకవేళ అలా డబ్బు చూసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దగ్గరే డబ్బు ఎక్కువ ఉండాలి కదా. డబ్బులు అధికారంలో ఉన్నంత మాత్రం డబ్బులు పంచి ఓట్టుకునే కల్చర్ కాదు బీజేపీ. మంచు పంచుడు కాదు, నా డబ్బులు పంచుడు కాదు. మా యొక్క నాయకులు, మా యొక్క ఆగ్నేయ నాయకులు చాలా స్పష్టంగా మా అందరికి కూర్చోబెట్టి చెప్తుంటారు కల్చర్ ఏ రకంగా పాడైందో రాష్ట్రంలో రాజకీయాలు. మనం దానికి భిన్నంగా ఉండాలి. మనం గుడ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఇంటర్నల్ గా పార్టీని కూడా రైట్ లైన్ లో గవర్నెన్స్ చేయాలి. కాబట్టి మనం డబ్బులు వంచేది లేదు, మందు వంచేది లేదు. ఇది మాకు స్ట్రిక్ట్ గా కొత్త వాళ్ళు వచ్చినప్పటికి కూడాను పార్టీలో వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టే, డబ్బు పంచేటువంటి స్థాయి స్తోమత ఉన్నప్పటికి కూడాను స్ట్రిక్ట్లీ బీజేపీ చెప్పింది మా నాయకత్వం ఆనంద అధికారులందరూ కూడా. మీ దాని ఆ జోలికి ఆలోచన పెట్టుకోకండి. ఆ కల్చర్ బయట వచ్చేసి వచ్చినా జెండా మారింది. సో ఇక్కడ మన ఆ కల్చర్ తీసుకురాకండి. చాలా స్ట్రిక్ట్ అయిపోయినారు. నేనున్నా, ఐ వాజ్ దేర్ ఫర్ 9-10 days అహ్మదాబాద్ లో ఇన్ఛార్జ్గా. ఎక్కడైతే ఇప్పుడైతే 22-23 గెలిచినామో అక్కడ అంతా గరీబ్ కార్యకర్తలు, లేబర్స్, కంపౌండర్, డ్రైవర్, ఈ రకంగా కార్యకర్తలు నిలబెట్టాం మనం. అక్కడ గెలిచినామే. నిర్మల్ అనే పరిస్థితి సర్పంచ్ అందరూ కూడా ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నారు, ఎట్లా చెప్పి డబ్బులు లేకుండా ఎట్లా నిలుస్తున్నాం మనం. ఇది ప్రజల యొక్క మానసిక స్థితిని మేము మార్చాలనుకుంటున్నాం. లేకుంటే కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్, కార్యకర్త, హార్డ్ వర్కర్ అయినప్పటికీ, ఇమాదార్ అయినప్పటికీ, జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ, మచ్ మనీ అని కాంటాక్ట్ చేసే పరిస్థితిలో పార్టీలో ఆలోచిస్తలేదు, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇప్పుడు మేము తక్కువ గెలిచి ఉండవచ్చు కాక, కానీ రాబోయే కాలంలో మా యొక్క నేచర్ ని, మా పార్టీ క్యారెక్టర్ ని, మా గవర్నెన్స్ ని, మోదీ గారి యొక్క నాయకత్వాన్ని తెలంగాణలో కూడా ప్రజలు ఆశీర్వదించి సమర్థిస్తారు. నాకు సంపూర్ణ విశ్వాసం. ఇది ఒక కరీంనగర్ చూసినాం, నిజామాబాద్ చూసినాం, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో బాగా ఇచ్చినాం. నార్త్ తెలంగాణ మొదటి నుంచి కూడా మహారాష్ట్ర బార్డర్ కావడం కారణం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి కావచ్చు, మొదటి నుంచి బీజేపీ గెలుస్తుంది. ఆదిలాబాద్ 4 ఎంపీ, ఒక ఎంపీ 4 ఎమ్మెల్యేలు గెలిచినాం మనం. నిజామాబాద్ 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ గెలిచినాం. అదే పరంపర కొనసాగుతా ఉన్నాం. సో సదరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణకు మేము ఇంకా బలపడాలి. మహబూబ్నగర్ ఉన్నప్పటికి కూడా ఇంకా పెరగలేదు. రూలింగ్ పార్టీ కారణంగా, ఈ యొక్క అప్పీజ్మెంట్ పార్టీస్ కారణంగా రేవంత్ రెడ్డి గారు బాగా దిగజారి మాట్లాడడం కారణంగా అక్కడ పేరే మార్చుకున్నారు కదా, ఆన్ రికార్డు మార్చుకున్నారు కదా టీవీల ద్వారా. ఆన్ రికార్డు అంటే పేపర్ మీద కాదు, రేవంత్ రెడ్డినే మార్చుకున్నారు. మేర నామం రేవంత్ రెడ్డి గుంపులు అవని చెప్తున్నాయి. నాకు సంతోషం. మీరు ఓట్లు వేయాలి కాదు, నాకు రేవంత్ ఖాన్ పిలుచుకో, రేవంత్ ఉదయం అని పిలుచుకో అని చెప్పి ఇంత దిగజారు మాట మాట్లాడితే, కాంగ్రెస్ ఉన్నదే ముస్లింస్ కోసం, ముస్లింలే కాంగ్రెస్ ఈ మాట మాట్లాడిన తర్వాత టెంప్ట్ అవుతారు. వారు 15-16%, 20% ఓటర్స్ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం, ఆ యొక్క మతం మొత్తంగా కూడా కాంగ్రెస్ కు అప్పీజ్మెంట్ లోనే ఓటు వేయడం జరిగింది. ఇది ఎంతో కాలం నడవదండి. ఈ కల్చర్, ఈ యొక్క పాలిటిక్స్, ఈ యొక్క క్యారెక్టర్ గల నడవదు. అతి కొద్ది సమీపంలో డెఫినెట్ గా ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు. మంచి ఆలోచన పనులకు, మంచి క్యారెక్టర్ గల నాయకులకు, మంచి పార్టీకి ఓటించే ప్రక్రియకు మరి ముందుకు వస్తారు. నాకు సంపూర్ణ విశ్వాసం. నా అరంగేట్రం ఇది. ఆఫ్టర్ 2 years 4 months పార్టీల గుర్తు మీద పోటీ చేసినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడే వాళ్ళ హామీలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. సరే చూద్దాం, లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎటు పోతారు అని భావిస్తుంది. సపోర్ట్ వస్తే మాకు కూడా. ఎస్ రైట్ శ్రీనివాస్ గారు, ఇక మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.